భారత్లో పెరగనున్న గ్యాస్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు పైకి అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఎక్కువైన ఉద్రిక్తలు దేశీయంగా ఇంధన ధరలపై విపరీత ప్రభావం హోటల్లో కమర్షియల్ గ్యాస్ నిలిపివేత కీలక నిర్ణయం తీసుకున్న బెంగళూరు హోటల్ ఓనర్లు నేటి నుంచి అన్ని హోటల్స్ బంద్ చేస్తున్నట్టు మనకు తెలియజేస్తారు. నిజానికి ఇక్కడ మనకు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు ఏవైతే ఉన్నాయో దానికి కారణం రేట్లు విపరీతంగా పెరుగుతుండడానికి కారణం ఏంటంటే అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఎక్కువైన ఉద్రిక్తలు దాడులు అన్నమాట. నిజానికి గత వారంలో చూసినట్టయితే మనకు ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నట్టయితే 150 నుంచి 160 రూపాయలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు దాదాపు 180కి పైగా అయింది. అంటే 15 నుంచి 25 రూపాయలు 20 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. అయితే పెరిగినాయి కూడా. నిజానికి ఒక ఆయిల్ ప్యాకెట్ లీటర్ ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి 180 రూపాయలు మనకు ఇప్పుడు మార్కెట్లో ధర పలుకుతుంది. నిజానికి మనకు బేగం బజార్ కానీ తర్వాత అదే విధంగా సికింద్రాబాద్ లో కానీ ఎక్కడెక్కడైతే హోల్సేల్ రేట్లో అమ్ముతున్నారో అక్కడ వాళ్ళు కూడా చర్చానీయాంశంగా మారారు. అసలు ఏ విధంగా అమ్మాలి మనకు ప్రజలకని. అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే టుడే 18 న్యూస్ ఛానల్ తరపు నుంచి ప్రజలకు ఏవైతే రోజువారీ సరుకులు ఏవైతే యూజ్ చేస్తుంటారో ఆ సరుకుల పైన సబ్సిడీ ఇచ్చి అది ప్రభుత్వమే భరించేటట్టుగా చూసుకోండి అని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే లేనిపోని కొన్ని చూసుకుంటున్న మనము ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ మధ్యలో దాడుల వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎట్టి కష్టం చేసి మట్టి పని చేసి వాళ్ళు కష్టార్జితం మొత్తం ఈ పప్పు దినుసుల పైన ఆయిల్ పైన అదేవిధంగా సిలిండర్ల పైన రేట్లు పెడితే వాళ్ళు తెచ్చుకున్నటువంటి అప్పులు ఏ విధంగా కట్టలేరు. అదేవిధంగా వాళ్ళకు ఆర్థికంగా సమస్యలు ఏవైనా ఉన్నా వాళ్ళు చూసుకోలేరు. కాబట్టి ఈ ధరలు ఏవైతే ఆయిల్ పైన కానీ లేకుంటే పప్పు దినుసుల పైన కానీ సిలిండర్ పైన ఏవైతే ఉన్నాయో ఆ ధరలను కొంచెం తగ్గించి లేదంటే పెరిగిన ధరలపై కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రజలకు అండగా నిలవాలని చెప్పేసి మనము తెలియజేస్తున్నాం అన్నమాట.